ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ భూమి మీద దేవుని యొక్క పని చేయటానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, ఆయన చిత్తం నెరవేర్చడానికి అభిషేకం. కీర్తన గ్రంథం 89:20 ఉంది, నేను నా పరిశుద్ధ తైలంతో వారిని అభిషేకించున్నాను. దేవుని యొక్క అభిషేకం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి అసాధారణమైనటువంటి కార్యాలు ఈ భూమి మీద చూడగలుగుతాడు, చేయగలుగుతాడు. దేవుని యొక్క కార్యాలు భూమి మీద వెల్లడి చేయటం కోసం దేవుడు మరి నిష్ప్రయోజకులమైన మనల్ని ఎన్నుకుని దేవుడు కృపనిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన ద్వారా ఏదైనా ఒక మంచి పాట కానీ, పరిచర్య కానీ, విడుదల కానీ, అద్భుతాలు కానీ, ఇంకా దేవుని యొక్క దైవత్వం, నీతి, త్యాగం ఏవైనా వెల్లడవుతున్నాయి అంటే అవి మనిషి యొక్క సహజ గుణాల నుంచి పుట్టింది కదా సామర్థ్యత. అది అభిషేక సామర్థ్యత. కాబట్టి అభిషేకాన్ని మనం ఎలా వాడుకోవాలంటే, అభిషేకాన్ని, మనకి ఇవ్వబడిన అధికారాన్ని దేవుని ప్రేమతో, దేవుని నామ మహిమార్థమై వాడాలి కానీ స్వకీయ దురాశల కోసం వాడుకోకూడదు. మనం దేవుని ఆత్మను బలవంతం చేసి నడిపించబడటానికి ప్రయత్నం చేయకూడదు. ఇది గ్రహించి ముందుకు వెళ్ళినట్లు దేవుడు కృపతోడే నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్. రక్తము, శివ రక్తము, యేసు రక్తము.